తల్లిదండ్రులు, గురువులు, అతిథులను దైవంగా భావించిన వారు అన్ని రంగాల్లో రాణిస్తారని శ్రీ చండీ వేద ఆశ్రమం వ్యవస్థాపకులు శ్రీ 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 చండీశ్వర శర్మాజీ పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా ర్యాంకులను పక్కన పెట్టి తమ పిల్లలు దేశానికి ఏ విధంగా ఉపయోగపడతారో గుర్తించి ఆ దిశగా ప్రోత్సహించాలని ఉద్బోధించారు. ఇటీవల ప్రకటించిన 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో టాపర్స్ గా నిలిచిన వారికి ఆల్ ఇండియా ఆల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సూరారెడ్డిపాలెం వద్ద గల శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ వెంచర్లో ఎన్టీఆర్ ప్రతిభ అవార్డులను చండీశ్వర శర్మాజీ అందజేశారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. గతంలో ప్రపంచ వ్యాప్తంగా ఉండేవారు భారతదేశానికి వచ్చి సంస్కృతి సంప్రదాయాలు నేర్చుకునేవారన్నారు. ఇక్కడి వారు విదేశాలకు వెళ్లి వాటిని విస్మరిస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు దేవాలయాలతో పాటు విద్యాలయాలకు అంతే గుర్తింపు ఉండేదని, గురుకులాల్లో సకల విద్యలు నేర్చుకునేవారన్నారు. పూర్వం చదువు సంస్కారం కలిసి ఉండేవని, ఇప్పుడు ఆ రెండింటిని విడివిడిగా చూడాల్సి వస్తోందని ఆవేదన చెందారు. ప్రస్తుత విద్యార్థులకు ఆట స్థలాలు, ఆటలు లేకపోవడంతో పరీక్షా ఫలితాలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. చిన్ననాటి నుండి విద్యార్థులను ఒక మంచి పద్ధతిలో, మంచి వాతావరణంలో పెంచడం ద్వారా వారు అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఆల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ ఆర్ ఏడుకొండలు, సెక్రటరీ కె వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలు వారంతా కూడా భారతదేశానికి వచ్చి సకల విద్యను అభ్యసించేవారు. అంటే విద్య, వైద్యం, వేదం ఇటువంటి అన్నిటికీ కూడా మన భారతదేశమే పుట్టినిల్లు. అందుకే భారతదేశానికి వచ్చి మరి ఇవన్నీ నేర్చుకొని వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి పక్క దేశాలకు వెళ్ళేవారే కానీ వెళ్ళిన తర్వాత వచ్చేవారి సంఖ్య పూర్తిగా కనుమరుగైపోయింది. కానీ అక్కడ వారు ఇక్కడికి వచ్చి, విదేశీయులు ఇక్కడికి వచ్చి మన సంస్కృతి సాంప్రదాయాన్ని పాటిస్తూ మన దేవాలయాల యొక్క సంస్కృతిని, నాగరికతని తెలుసుకొని వారం రోజుల క్రితం కూడా తమిళనాడులో కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానాలు ఆ పరిధిలో కొన్ని దేవాలయాలు బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే కొంతమంది విదేశీయులు ఆ దేవాలయాన్ని మొత్తాన్ని కూడా స్తంభాలు, గోడలు, దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి అన్ని దేవతామూర్తుల్ని స్వయంగా శుద్ధి చేస్తున్నారు. ఒకళ్ళు ఇద్దరు కూడా కాదు, కొన్ని వందల మంది విదేశీయులు. వారికి మన సంస్కృతి చాలా గొప్పగా నచ్చేసింది. అందుకే మన యొక్క విద్యని, వేదాన్ని, నాట్యాన్ని వీటన్నిటినీ కూడా వాళ్ళు అవలంబిస్తూ నేర్చుకుంటూ చాలా కష్టంగా, ఎందుకంటే మన భాషే చాలా కష్టంగా ఉంటుంది తెలుగు భాష అన్ని భాషల కన్నా. కానీ ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే తెలుగు తప్పించి మిగతా భాష అంతా మాట్లాడుతుంటారు. అవునా? ఇద్దరు హిందీ వాళ్ళు కలిస్తే వాళ్ళు హిందీలోనే మాట్లాడుకుంటారు. తమిళ వాళ్ళు కలిస్తే వాళ్ళు తమిళ్లోనే మాట్లాడతారు. మరాఠీ వాళ్ళు కలిసిన వాళ్ళు మరాఠీ వాళ్ళలో మాట్లాడుకుంటారు. కానీ ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే మాత్రం తెలుగులో ఖచ్చితంగా మాట్లాడరు. అవును, దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికారు మహానుభావుడు. కానీ వాస్తవానికి ప్రపంచ భాషలందు తెలుగు లెస్స. ఎందుకంటే మన తెలుగులో ఉన్నటువంటి గొప్పతనం, కమ్మదనం మిగతా భాషలలో తక్కువ చేసి చెప్పడం కాదు, చాలా మాధుర్యం తక్కువగా అనిపిస్తుంది అని మా భావన.
ఇంత గొప్ప భారతీయతకి ప్రతి గ్రామంలో ఉండేటువంటి దేవాలయం చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఏ గ్రామంలో కానీ ఏ ప్రాంతంలో కానీ దేవాలయం అయితే ఉంటుందో ఆ ప్రాంతాల వారు సంస్కృతి సాంప్రదాయాలకి చాలా అనువుగా ఉంటారు, అన్నీ తెలిసిన వారే ఉంటారు అనేది ఒక భావన ఉండేది. అందుకే మీ గ్రామంలో దేవాలయం ఉంది అంటే చాలు ఆహా బ్రహ్మాండం అనుకునేవారు. కానీ ఆ దేవాలయాలతో పాటు విద్యాలయాలకు కూడా అంతే గుర్తింపు ఉండేది. ఆ విద్యాలయాలనే పూర్వంలో గురుకులాలు అని పిలిచేవారు. గురుకులాలు పిల్లలకి తెలిసే అవకాశం లేకపోయినా పెద్దలకి చాలా మందికి తెలిసే అవకాశం ఉంటుంది. గురుకులాలు అని పిలిచేవారు. పూర్వంలో మనకి గొప్ప విశ్వవిద్యాలయాలు ఉండేవి. ఇప్పుడు కూడా కాదు, 5000 సంవత్సరాల క్రితమే ఉండేవి. ఉదాహరణ తక్షశిలా విశ్వవిద్యాలయం అని ఉండేది. అది చాలా మందికి తెలియకపోవచ్చు. నలందా విశ్వవిద్యాలయం అని ఉండేది. ఇది చాలా మందికి తెలిసిన విషయం. ఈ విశ్వవిద్యాలయాలలో మన యొక్క వేద ఇతిహాస పురాణాలు, మన యొక్క జ్ఞాన సంపద అంతా కూడా వాటిలో నిక్షిప్తపరిచి ఉన్నాయి. ఆ విశ్వవిద్యాలయాలకి పక్క దేశాల నుంచి వచ్చి మరీ నేర్చుకుని వెళ్ళేవారు అక్కడి వారు. కానీ ముష్కరుల చేతిలో ఆ విద్యాలయాలన్నీ కూడా దహనం చేయబడ్డాయి. మన జ్ఞాన సంపద అంతా కూడా కరిగిపోయింది. ఆ తర్వాత ఆ వాతావరణం ఎలా ఉన్నప్పటికీ కూడా మనమే మన విద్యా వ్యవస్థని కొత్తగా మార్చుకుంటూ మార్పులు పూర్తిగా చేసి పూర్వంలో చదువుకున్న వాడికి సంస్కారం ఉంది, నీ చదువు ఏమిటి నీ సంస్కారం ఏమిటి అని చెప్పేసి రెండింటినీ కలిపి పలికేవారు. ఇప్పుడు చదువు వేరు సంస్కృతి వేరు, అంటే సంస్కారం వేరు. అది ఖచ్చితంగా రెండు సపరేట్ అంటే ఖచ్చితంగా నా భావనలో రెండు కూడా విడివిడిగానే ఉంటాయి. ఎందుకంటే అమ్మ వడి మొదటి బడి అనేటువంటి మాట పెద్దలు చెప్పింది. అమ్మ వడి మొదటి బడి అట. ఆ అమ్మ ఒడిలో లేచి నడిచేటువంటి బిడ్డ ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా నడకను నేర్పిస్తూ ఉంటే గురువు గారు ఆ తదనంతరం నడకను నేర్పిస్తారు. అంటే విధి విధానాల గురించి, నీవు సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలి, ఏం చదువుకోవాలి, ఏ విద్యను అవలంబించాలి, అభ్యసించాలి అనేటువంటి విషయాన్ని గురువు గారు స్పష్టంగా వివరంగా తెలియపరుస్తారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాని యాన్యస్మాగతం సుచరితాని తాని స్వయోపాస్యాని నో ఇతరాని. ఇవి వేదం నుంచి పుట్టినటువంటి వాక్యాలు. సార్, ఫస్ట్ ప్రేక్షకులకి అలాగే మీడియా మిత్రులకి ధన్యవాదాలండి. నా పేరు ఆర్ ఏడుకొండలు. మాది ఆల్ ఇండియా ఆల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అండి. ఈ అసోసియేషన్లో నేను డైరెక్టర్గా పనిచేస్తున్నానండి. మేము ఇక్కడ వచ్చేసరికి ఈ అవార్డు ప్రదానం చేయడానికి కారణం ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్లో 570 మార్కులు పైన సాధించిన వారికి మేము అవార్డు ఇవ్వడం జరిగిందండి. అలాగే ప్రైవేట్ స్కూల్లో 580 మార్కులు పైన వచ్చిన వారికి అవార్డు ప్రదానం చేయడం జరిగిందండి. అలాగే ఇంటర్మీడియట్ వారికి 465 మార్కులు పైన వచ్చిన వారికి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 990 మార్కులు పైన వచ్చిన వారికి అవార్డు ఇవ్వడం జరిగిందండి. ఇలాంటి అవార్డ్స్ పిల్లలకి మనం ఇస్తే ముందు కాలం వాళ్ళు ఎంతో జ్ఞానంతో వాళ్ళు ముందుకెళ్తారండి. చెడు వ్యసనాలకు కానీ మత్తు పానీయాలకు కానీ అలవాటు కాకుండా ఉండేందుకు స్పీచ్ ఇవ్వడానికి శ్రీ చండేశ్వర శర్మాజీ గారి చేత ఈ స్పీచ్ ఇవ్వడం జరిగిందండి. అలాగే తన గురువు గారి చేతుల మీదుగా అవార్డ్స్ ఇవ్వడం, మరి అలాగే ఎంఈఓ గారి చేతుల మీదుగా అవార్డు ఇవ్వడం జరిగింది సార్. ధన్యవాదాలు సార్. సుమారుగా విద్యార్థులు మొత్తం 2885 మంది వచ్చారండి. అలాగే క్రౌడ్ వచ్చేసరికి 6850 మంది దాకా వచ్చారండి. ఇంకా పైన కూడా వచ్చి ఉంటారు, మా లెక్క ప్రకారం వచ్చింది. ఈ అవార్డు మా అసోసియేషన్ ఇవ్వడం వల్ల మాకెంతో
హ్యాపీగా ఉందండి. ఇలాంటి కార్యక్రమాలు మేము ముందు ముందు ఇంకా చేస్తూ ఉంటామండి. అందరికీ ధన్యవాదాలు సార్.